హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ ఫ్యాక్ట్స్. ఈరోజు అయితే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో రిలీఫ్ని రిప్రజెంట్ చేసే మెథడ్స్ గురించి అయితే మనం నేర్చుకుందాం. రిలీఫ్ గురించి అయితే ఇంతకుముందు అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో ఆ రిలీఫ్ అనే టాపిక్ గురించి అయితే ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకైతే ఈజీగా అర్థమవుతుంది. అయితే రిలీఫ్ అంటే ఏంటి అంటే మన ఎర్త్ పైన ఉండేటువంటి అప్ అండ్ డౌన్స్ని మ్యాప్ పైన ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిలీఫ్ అంటే భూమిపైన ఉండేటటువంటి ఎత్తు పల్లాలతో కూడుకున్నటువంటి ప్రాంతాలని అది మ్యాప్ పైన ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు, అది ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, ఆ మెథడ్స్ గురించి అయితే మనం ఈరోజు అయితే నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్పాట్ హైట్ అని చెప్పచ్చు. అయితే స్పాట్ హైట్ అంటే ఏంటి అంటే మన భూమిపైన ఉండేటువంటి ఒక ఎత్తైన హిల్ని లేదా ఒక మౌంటైన్ని దాన్ని ఏ విధంగా మ్యాప్ పైన అట్ ద సేమ్ టైం గ్రౌండ్ పైన ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఇక్కడ మీకు చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక హిల్ని వచ్చేసి ఆన్ గ్రౌండ్ పైన ఈ విధంగా అయితే ఉంటుంది. అది మ్యాప్ పైన వచ్చేసి కంటూర్ లైన్స్ ద్వారా అయితే ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ కంటూర్ లైన్స్ మధ్యలో అయితే ఒక డాట్ పెట్టి దీనిపైన అయితే ఆ హిల్ యొక్క లేదా ఆ మౌంటైన్ యొక్క హైట్ని అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది. దీని యొక్క డెఫినేషన్ మనం ఒకసారి చూసినట్లయితే ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ which shows the height of a particular hill or mountain. It is measured from mean sea level and it is measured in feet or meters. స్పాట్ హైట్ అనేది మన ఎర్త్ పైన ఉండేటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనగా హిల్ లేదా మౌంటైన్స్ దీని యొక్క హైట్ అనేది సముద్ర మట్టం నుంచి లేదా మెయిన్ సీ లెవెల్ అదైతే సముద్ర మట్టం నుంచి అయితే ఈ ఆబ్జెక్ట్స్ యొక్క హైట్ని అయితే మెజర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ వచ్చేసి 426 మీటర్స్ అనుకుంటే సీ లెవెల్ నుంచి దీని హైట్ వచ్చేసి 426 మీటర్స్. అదే మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే కంటూర్ లైన్స్ ద్వారా అయితే రిప్రజెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ కంటూర్ లైన్స్ చూసుకుంటే ఇనీషియల్ స్టేజ్లో దీని మధ్యన ఉండేటటువంటి గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే ఈ హిల్ని అంత ఈజీగా క్లైంబ్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు. ఈ కంటూర్ లైన్స్ మధ్య ఉండేటువంటి గ్యాప్ ఎంత క్లోజ్గా ఉంటే ఆ హిల్ని క్లైంబ్ చేయడం అంత కష్టం అనేది చెప్పొచ్చు. ఈ కంటూర్ లైన్స్ మధ్యలో అయితే ఒక బ్లాక్ డాట్తో దీని హైట్ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ స్పాట్ హైట్ అనేది మ్యాప్ పైన ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ శాంపిల్ మ్యాప్ మీరు చూస్తే ఇక్కడైతే మీకు చాలా కన్వెన్షనల్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కన్వెన్షనల్ సైన్స్ గురించి అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఆ కన్వెన్షనల్ సైన్స్ గురించి కూడా సర్వే మ్యాప్ గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీకు కావాలంటే కన్వెన్షనల్ సైన్స్ అండ్ ఇది సర్వే మ్యాప్ గురించి అయితే ఆ వీడియోస్ వాచ్ చేయగలరు. అయితే కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడైతే ఈ శాంపిల్ మ్యాప్లో ఏదైనా ఒక మౌంటైన్ని లేదా హిల్ని అయితే ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి కంటూర్ లైన్స్. ఇక్కడ కూడా ఇవి కూడా కంటూర్ లైన్స్. ఇవి అయితే హిల్ని అయితే రిప్రజెంట్ చేస్తాయి, హిల్స్ లేదా మౌంటైన్స్ అని. ఇక్కడ చూసుకుంటే ఈ కంటూర్ లైన్స్ దీని పక్కన దీని హైట్ కూడా రాసింది కదా, ఇవి ఎక్కువగా ఫీట్స్లో అయితే ఉండవు, మ్యాప్ పైన అయితే మీటర్స్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, మన ఎర్త్ పైన ఉండేటువంటి ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశాన్ని మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే రిప్రజెంట్ చేస్తారు కంటూర్ లైన్స్ రూపంలో. ఏదైనా ఏ ఏరియాలో అయితే ఎటువంటి ఎత్తు పల్లాలతో కూడుకున్నటువంటి ప్రాంతాలు అయితే ఉండవో మ్యాప్ పైన అయితే ఈ విధంగా అయితే ప్లేన్గా అయితే ఉంటుంది. చూసారు కదా, స్పాట్ హైట్ అంటే ఏదైనా మన ఎర్త్ పైన ఉండేటువంటి ఎత్తైన ప్రాంతాలను అయితే ఈ విధంగా గ్రౌండ్ పైన అయితే మనకైతే కనిపిస్తుంది ఈ ఆబ్జెక్ట్. అదే అట్ ద సేమ్ టైం మ్యాప్ పైన అయితే ఈ కంటూర్ లైన్స్ రూపంలో అయితే ఈ విధంగా అయితే మనం రిప్రజెంట్ చేస్తారు. చూసారు కదా, ఈ స్పాట్ హైట్ వచ్చేసి సముద్ర మట్టం నుంచి అయితే కొలవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.